నమస్తే. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అసలు వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి వాడలో వినాయకులే, ప్రతి గల్లీలో వినాయకుని సాంగ్సే కదా. సో అయితే మనం ఈరోజు వచ్చాము బల్కంపేటలో ఉన్న ఎస్ఆర్ నగర్ దగ్గరలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రక్కనే ఉన్న గణపతి దగ్గరికి. సో ఇక్కడైతే మనము కమిటీ పెద్దలను అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఎలా జరుగుతుంటాయి ప్రతిసారి గణపతి కార్యక్రమాలు, పూజలు, అన్నదాన కార్యక్రమాల గురించి కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో అసలు ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా అండి. మీకు కూడా వినాయక జరుగుతుంటే ఎప్పటి నుంచి పెడుతూ ఉంటారు? ఇప్పుడు ఇది మా వినాయకుడు వచ్చేసి 46th ఇయర్ అండి. ఇక్కడ మాది శ్రీ వెంకటేశ్వర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటారు. ఇది మా తాత వాళ్ళు, మా డాడీ వాళ్ళు, ఇప్పుడు మా 3rd జనరేషన్ ఇక్కడ మేము పెడుతున్నాము. ఇది 46th ఇయర్. మా దగ్గర ప్రత్యేకంగా స్పెషల్ ఏంటి అంటే అన్నదానం. ఎవ్రీ ఇయర్ మేము అన్నదానం అంచెలంచెలుగా పెంచుకుంటూ వెళ్తాం అంతే. ఈ ఇయర్ కూడా మేము ఈ 31st రోజు ఆగస్ట్ 31st సండే రోజు అన్నదానం చేస్తున్నాము. 8 క్వింటాల్ రైస్ ఇస్తున్నాం ఈసారి. మా దగ్గర ఐటమ్స్ కూడా రకరకాలుగా మేము 32 ఐటమ్స్ పెడతాం ఎవ్రీ ఇయర్. కొంచెం ఈ మధ్య తగ్గించుకుంటూ వచ్చాము, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం. ఈసారి మళ్ళీ దేవుడు కరుణిస్తే మళ్ళీ ఇంకా మంచిగా చేస్తాము. ఇంకా గత 5 ఏళ్ళగా మేము ఇక్కడ మట్టి గణేశుడు పెడుతున్నాము. ఇప్పుడు ఇది మట్టి గణేశుడు అంటే ఎవరు కూడా నమ్మరు. ఆ పెయింటింగ్ కానీ అది కూర్చొని స్పెషల్గా మేము డిజైన్ చేయించుకున్నాము. ఈ గణేశుడు కూడా ఎవ్రీ ఇయర్ మేము కస్టమైజ్ చేస్తాం. ఇప్పుడు ఈ గణేశుడు మూర్తి వచ్చేసి శివకాళి గణేష్ అని అంటారు. ఇప్పుడు ఒకవైపు శివుడు, ఇంకోవైపు కాళికామాత, మధ్యలో స్ఫటికలింగం గణేశుడు. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్ లాగా ట్రై చేస్తున్నాము మూర్తిని పెట్టడానికి. ఈసారి శివుడి రూపంలో ఇక్కడ పెట్టాము గణేశుడిని. సో ఇంకా వచ్చేసి మాది 46th ఇయర్ ఇక్కడ గణేశుడు 46th ఇయర్ సెలబ్రేషన్ ఇది. సో ఇట్లానే మేము ఇంకా అంచెలంచెలుగా పోవాలి. మా ఫర్దర్గా మా బ్రదర్స్ కానీ మా పిల్లలు కానీ ఇక్కడ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఎప్పుడు స్టార్ట్ అయింది పూజ? అంటే మనకి 2 పూజలు మార్నింగే పెట్టేశారా? ఎవ్రీ డే 2 times పూజ అవుతుందండి. ఇప్పుడు పంతులు గారు మళ్ళీ 5:30 మార్నింగ్ అయిపోయింది. చవితి వాళ్ళ 1 o'clock వెళ్ళిపోతుంది. 12:45 అని చెప్పి మార్నింగ్ చేసాము. ఎవ్రీ ఇయర్ యాక్చువల్గా మేము ఈవినింగ్ టైంలోనే పూజ చేస్తాం. ఇక్కడ భక్తులు కూడా గుడికి వచ్చే భక్తులు కానీ ఇక్కడ అంతా చాలా భక్తులు వస్తారు. యాక్చువల్గా ఈ గుడి కంటే ముందు కూడా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించారు. మీరు స్టార్టింగ్ ఈ గణపతిని పెట్టినప్పటి నుంచి ఇదే ప్లేస్లోనే మీరు కంటిన్యూ చేస్తూ ఉంటున్నారు? సేమ్ ఇదే 46th ఇయర్స్ నుంచి మా ఫాదర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ పెట్టారో మేము ఇప్పుడు అక్కడనే పెడుతున్నాం. ఇది 46th ఇయర్. ఇది పెట్టాకనే ఇక్కడ ఒక గుడి కట్టాలన్న ఆలోచన వచ్చింది. ఇంతకుముందు ఇక్కడ గుడి లేదు. గణేశుని గుడి పెట్టాక లోపల గణేశుని ప్రతిష్ఠించడం, ఆ తర్వాత శివలింగం పెట్టి మళ్ళీ శివుడు వద్దు అని చెప్పి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెడదామని అమ్మవారి గుడి పెట్టారు. అమ్మవారి గుడి తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి ఇక్కడ ప్రతిష్ఠించారు. అట్లా గుడి కట్టి 33 years ఏమో అవుతుంది. కానీ గణేశుడు వచ్చి 46th ఇయర్ ఇక్కడ. గత 46 years నుంచి ఇక్కడ గణేశుని కూర్చోబెడుతున్నాం. లేదు ఎప్పుడు 11 days తీస్తాము. కానీ ఫస్ట్ టైం ఆఫ్టర్ 45 years ఈసారి మేము 9 daysకి చేస్తున్నాము. 11 daysకి గ్రహణం ఉంది, తీయొద్దు అని అయ్యవారు చెప్పారు. సో అందరి మంచి కోసం ఇక్కడ గణేశుని ఎలా అయితే పెడుతున్నామో బస్తీ కానీ ప్రజలు కానీ అలానే డెవలప్ అవుతూ వచ్చారు. గణేశుని తర్వాత గుడి, దాంతోపాటు ప్రజలకి అంతా కాలనీలో ఒక ఏజ్ నుంచి వచ్చి వర్కర్స్ నుంచి ఇప్పుడు ఒక్కొక్క పొజిషన్లో ఉన్నారు అందరూ. అంటే అది గణేశుని మయం. పక్కన మాకు షాప్ వాళ్ళు కానీ ఎదురుగా రెసిడెంట్స్ కానీ అందరూ కూడా హెల్ప్ చేస్తారు. ఒకరేమే కాదు, మేము కాకుండా మాకు కాలనీ వాళ్ళ సపోర్ట్ ఉంది, ఇక్కడ షాప్స్ సపోర్ట్ ఉంది. సో అందరు సపోర్ట్తో కలిసి మేము ఇంత పెద్దగా చేసుకుంటున్నాం. ఇంకా అందరు ఇక్కడ ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు పెట్టేవాళ్ళం మేడం. ఇప్పుడు ఏమి అంత లేదు. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మామూలుగా అయితే అన్నదానం రోజు పూజలు అవుతాయి. ఇప్పుడు చిన్న పిల్లలు ఇప్పుడు బస్సుల్లో ఉండే కథకళి డ్యాన్స్ అని, భరతనాట్యం అని వాళ్ళు ఆడుతుంటే వాళ్ళ కోసం చిన్న అరేంజ్మెంట్స్ చేస్తాం అంతే. అంత స్పెషల్గా అయితే ఏముండదు. మెయిన్గా మా దగ్గరకు వచ్చేసి అయితే అన్నదానం. నాకు తెలిసినంత వరకు ఈ చుట్టుముట్టులో మాత్రం మేము చేసిన అన్నదానం ఎవరు చేయరు అని మేము అనుకుంటున్నాం. మాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉందో అక్కడ కమిటీ హాల్ నుంచి ఇక్కడ బ్లూ మూన్ బేకరీ అంటారు, 2 చౌరస్తాలు అంటారు. ఆ 2 చౌరస్తాలు కూడా బ్లాక్ అయి ఉంటాయి. పోలీసు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు, సహకరిస్తారు, బ్యారిగేడ్స్ చేస్తారు. సో ఒక 5-6 hours అన్నదానం నడుస్తుంది. ఆ 5-6 hours ట్రాఫిక్ ఫ్లో ఉండదు, ఏముండదు, ప్రతి అనుకూలంగా మాకు బాగుంటుంది. ఇప్పుడు ఆ అంకుల్ విజయ్ ఇప్పుడు వాళ్ళు 46th years నుంచి వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అంత గణేశుని కోసం. ఫస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు 46th year నుంచి. నాకు చెప్పడం రాదు. చెప్పండి 46 years నుంచి ఫస్ట్ ఎట్లా పెట్టాలనుకున్నారు, ఏంది? ఫస్ట్ ఎలా అనుకున్నామంటే చిన్న పిల్లల మందం ఉండేవాళ్ళం. పాండు యాదవ్, ప్రభు గౌడ్, అశోక్ యాదవ్, మేమంతా చిన్నపిల్లలు, మురళి గౌడ్ ఉండే అంతా ఫ్రెండ్స్ కలిసి ఇట్లాగే 75లో పెట్టామమ్మ. 75లో ఓపెన్ ప్లేస్ ఉండే, ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఓపెన్ ప్లేస్ ఉండే. అందరం ఇక్కడ అడ్డం ఉండేది, అంటే కూర్చోవడం, మాట్లాడుకోవడం. ఆ టైంలో ఇట్లే అనుకొని పెట్టాము. మెల్లమెల్ల పెంచుకుంటూ వచ్చాము. ఇప్పుడు మా పిల్లలు వచ్చారు, పిల్లలకు హ్యాండ్ ఓవర్ చేసాం. బాగా జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఏది కానీ పూజలు కానీ అన్నీ బాగా జరుగుతాయి. 45 సంవత్సరాలు
46 ఇయర్స్ అమ్మ. ప్రతి ఆ. ప్రతి అన్నదాన కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటాము. అన్నదాన కార్యక్రమాలు కానీ పూజలు కూడా మంచి పంతుల్ని కంటిన్యూగా ఇక్కడ పెట్టి పూజలు చేయిస్తూ ఉంటాము. ఎటువంటి లోటు లేకుండా ఏ గొడవలు కాకుండా ఉంటుంది. మీరు రికార్డ్ చూసినా కూడా ఇక్కడ ఏ గొడవ ఇప్పటివరకు కాలే. ఈ 46 ఇయర్స్లో ఎప్పుడు గొడవ కాల. అంతా బాగా జరిగింది. థ్యాంక్ యూ. మీరు కూడా మాట్లాడండి. మేము ఇక్కడ 46 సంవత్సరాల నుంచి వెంకటేశ్వరుని 46 సంవత్సరాల నుంచి ఇక్కడ గణేశుని పెడుతున్నాము. అది మొదలు ఎలా అయిందంటే ఇక్కడ ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి స్థలం కేటాయించారు. ఇక్కడ మన బస్తీ దాత ఇచ్చినాక దాన్ని వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టడానికి ఎలా చేయ ప్లానింగ్లో ఓపెన్ జాగాతోటి చిన్నగా ఫస్ట్ గణేశుని పెట్టాము. గణేశుని పెట్టి 10-15 సంవత్సరాలతో వెంకటేశ్వర స్వామి వెలిచింది. ఇది ఎప్పుడైతే ఫస్ట్ గణేశుని పెట్టామో అది ఇక లోపల నుంచి ఇక్కడ దేవుని ప్రాంగణంలో మొదలుపెట్టి ఇక్కడ గణేశుని పెట్టాము. ప్రతి సంవత్సరం మేము 8,000 నుంచి ఒక 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరము. తర్వాత రాను దినదినంగా శ్రీ వెంకటేశ్వర యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా అందరి సహకారంతో పెద్దల నుంచి చిన్నల వరకు ఇప్పుడు ఒక 6 బిట్స్ అయినాయి అన్నమాట. 6 జనరేషన్స్ మారాయి. దాంతో ఇంత డెవలప్ అయింది.